శోధక్ యాత్ర యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో గురువారం నాడు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నిక్సన్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా కార్మికులు, శ్రామిక వర్గానికి, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా వివరించింది. దేశ సంపదనంతా కూడా కొద్దిమంది పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే దోచిపెట్టింది. ఈ అణగారినటువంటి తరగతులు, శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు కాలరాస్తుంది. కార్మికులకు కనీస వేతన అమలు జరగలేదు, రైతులకు గిట్టుబాటు ధర రాలేదు, అట్లాగే ఉపాధి కూలీలకు పని కల్పించడానికి నిధులు కేటాయించలేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా సంక్షేమ పథకాలకు సమాధి చేసింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లను నిర్వీర్యంగా చేస్తున్నది. దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలు తగ్గించింది. 25 లక్షల కేంద్ర ప్రభుత్వ పరిధులు 25 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అవి భర్తీ చేయలేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 40 కోట్ల మంది ఉపాధి దొరకక, ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఒక్క సంవత్సరంలోనే 28 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపి దోచుకున్నది. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే మతోన్మాద చర్యలకు పాల్పడుతుంది. మత మార్పిడులు నిషేధిస్తూ చట్టం విధించి వేధింపులకు పాల్పడుతున్నది. అట్లాగే పౌరసత్వాన్ని కూడా మైనార్టీలకు పౌరసత్వం లేకుండా 2వ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, అలాగే సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, వీటన్నిటిని కూడా తుంగలో తొక్కుతూ ఆ రాజ్యాంగాన్నే మార్చేసి మనధర్మ శాసనాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల్లో తనకు ఓట్లు రావని, అధికారంలోకి రావని మతోన్మాద చర్యలకు బహిరంగంగా మోడీనే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. 80% మంది ప్రజల యొక్క సంపదను దోచి మైనార్టీలకు పెడతారు అని చెప్పి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉండడం. అయినా సరే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదు. వాస్తవానికి ఒక దేశ ప్రధాని ఉండి రాజ్యాంగానికి ఉల్లంఘిస్తూ మత ఘర్షణలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ఆయనను ఎన్నికల ప్రచారంలోకి పాల్గొనకుండా ఆపేయాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది. లేదంటే ఈ లౌకికత్వానికి, ఆ పునాదులకే దెబ్బతలిగి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వివరించే పరిస్థితుంది. ఇప్పటికైనా ఈసీ చర్యలు తీసుకోవాలా, మోడీని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ ప్రచారాన్ని ఆపడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా వ్యతిరేకమైనది, శ్రామిక తరగతులకు, సామాజిక తరగతులకు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నటువంటి బీజేపీని ఎన్నికల్లో ఓడించాలని, తెలంగాణలో అది బలపడడానికి సర్వశక్తులు వండుతుంది, డబ్బులు ఖర్చు పెడుతుంది, అనేక రకాల అక్రమ కేసులు, రకరకాలు జోడించేసి అధికారంలోకి కొన్ని సీట్లైనా గెలవాలని తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రజలు చూడాలని, అట్లాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సీట్లను కూడా బీజేపీకి అసలు ఓట్లు వేయకూడదని చెప్పి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సిపిఎం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా ఏకమై ఇండియా బ్లాక్ ఏర్పడింది. ఇండియా బ్లాక్లో ఉండేటటువంటి పార్టీలకు మద్దతిస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాం. ఒక భువనగిరి సీటు పార్లమెంటు పరిధిలో సిపిఎం పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నాగర్ కర్నూలు, అట్లాగే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తారు.